వృషభ రాశి వాళ్లకు ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చే వారంగా ఉండబోతుంది. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకు వివిధ రూపాల్లో హోదాలు పెరుగుతూ ఉంటాయి. ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు వివిధ రూపాల్లో హోదాలతో కూడిన ప్రమోషన్లతో కూడిన బదిలీలు కలిగే అవకాశాలు ఉండబోతున్నాయి. వ్యాపారంలో మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. నూతనమైనటువంటి వివిధ రూపాల్లో సంస్థలను, శాఖలను ప్రారంభించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే ఆర్థికంగా చాలా ఉన్నతంగా నిలబడేటటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం మీకు కలిసి వస్తాయి. గృహ నిర్మాణాది కార్యక్రమంలో కొంత ఎక్కువ డబ్బును మీరు వెచ్చించేటటువంటి ప్రయత్నం చేస్తారు. భిన్నమైనటువంటి ఆస్తులను కూడా కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ వారం ఈ వృషభ రాశి వారు శుభ కార్యక్రమ సంబంధమైనటువంటి చర్చలు జరిపేటటువంటి అవకాశాలు ఉండబోతున్నాయి. వివిధ ప్రదేశాల నుండి, ప్రాంతాల నుండి వచ్చిన స్నేహితులను, బంధువులను కలుసుకుంటూ ఉంటారు. అలాగే జీవిత భాగస్వామి నుండి మీకు ఈ వారం సంపూర్ణమైనటువంటి సహకారం కూడా అందివచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా కూడా ప్రయోజనాలు సాధించుకోగలుగుతారు. విద్యార్థులకు ఈ వారం వివిధ రూపాల్లో మంచి తెలివితేటలను ఉపయోగించే సందర్భాలు ఎదురవుతూ ఉంటాయి. సృజనాత్మకతమైనటువంటి రంగాల్లో చక్కగా రాణించగలుగుతారు. పేరు ప్రఖ్యాతులు సాధించుకుంటారు. పోటీ పరీక్షల్లో ఉత్తమమైనటువంటి విజయాలను కూడా విద్యార్థులు ఈ వారం సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో వృషభ రాశి వారు ముఖ్యంగా థైరాయిడ్తో ఇబ్బంది పడుతున్నటువంటి వారందరూ కూడా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. నిత్యము వ్యాయామము అలవాటు చేసుకోవటము, ధ్యానం చేసుకోవటము, ఉపాసనా బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేస్తూ ఉండటం కూడా మంచిది. ముఖ్యంగా ఈ వారం వ్యాపార రంగంలో కనుక చూసినట్లయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొంత తక్కువ స్థాయిలో డబ్బును వెచ్చించి భూములు, ఆస్తులు కొనేందుకు తాపత్రయపడుతూ ఉంటారు. అటువంటి వారికి కొంత జాగ్రత్తలు తీసుకొని మీ ప్రయత్నాలను ప్రారంభించవచ్చు. అలాగే సామాజిక పరమైనటువంటి కార్యక్రమాల్లో వృషభ రాశి వారు ఈ వారం చురుకుగా పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ మాట విలువ పెరుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు కూడా కలిసి వస్తాయి. అన్ని రకాలుగా మీరు చేపట్టిన పనులు ఒక శుభకరమైనటువంటి ఫలితాలను ఇచ్చేటటువంటి వారంగా ఈ వారం ఉండబోతుంది. వృషభ రాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందేందుకు ఈ వారం మహాలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకోవటం, గులాబీ పుష్పములు లేదా తామర పుష్పాలతో అమ్మవారిని అర్చించటము, కుంకుమ పూజను నిర్వహించటము, అలాగే ఆవునేతిని సేకరించి ఆవునేతితో మహాలక్ష్మి అమ్మవారికి దీపారాధన సమర్పణ చేయటము, అలాగే ముత్తైదువులకు తాంబూలాదులు ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేయటం, మహాలక్ష్మి అష్టకమును పారాయణం చేయటం, ఇవన్నీ కూడా కలిసి వచ్చేటటువంటి పరిహారాలుగా వృషభ రాశి వారికి ఉండబోతున్నాయి.